పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాళ్ళ కదా మరి మూతవారి ఇయాలే మిగిరం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. నాకు ఎరికే కానీ తీరా వారి అరే వాళ్ళు లేదో నన్ను వచ్చినంత మాత్రాన నేను ఇజ్జతికి ఏదో చేసుకుంటానారా? అరే వాళ్ళు ఎవరురా? నా ప్రజలురా. అరే వాళ్ళ మర్యాద ఏదో వాళ్ళు చేసిర్రు, తప్పే ఉన్నది చెప్పు. వాళ్ళంతా నా కార్యకర్తలు రా. నా మీద అభిమానంతో ఏదో వాళ్ళ పద్ధతిని బట్టి వాళ్ళు నన్ను అరుచుకున్నారు. ఏం కదా సరే సరే నాకేమవుతుందిరా? ఓకే ఓకే. అగో మా ముసలానికి ఏమైంది కావచ్చు? పెయ్యి మీదున్న బట్టలు పేలికలైనాయి. ఆయన కూడా కండ్లకు అద్దాలు పెట్టి ఇజ్జత్ లేకుండా ఫోన్లో పొంకనాలు కొడుతున్నాడు. ఏంది కావచ్చు మరి? ఓ తాత ఏంది, ఏమైంది నీకు? అదే అరే ఒక్క నిమిషం ఆగురా. ఇక అప్పటి నుంచి మా మనవరాలు ఏమో పిలుస్తుంది. ఆమెతోటి ముచ్చటేందో అరుచుకున్న తర్వాత నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. కానీ కత్తిరి రాని కదా ఏందా బుజ్జి ఏమో మొత్తుకుంటాను. ఏంది ఆ పెయ్యి మీద బట్టలేంది, ముఖం మీద ఆ దెబ్బలేందే? ఓవలు కొట్టిండ్లే నిన్ను? నా కార్యకర్తలు కొట్టిల్లు పిల్ల. చుట్టాలైనా శత్రువులైనా నాకు ఎవరు ఉంటారు? నా కార్యకర్తలే కదా. అందుకే వాళ్ళు కొట్టిరుగా నేను భరిస్తాను. సిగ్గు లేకుండా కార్యకర్తలు కొట్టిండని ఎంత మంచిగా చెప్తున్నావే. కంది కట్టకు సమరుండది, నాయకులకు సిగ్గుండది. అయినా నన్ను కొట్టింది ఎవలే? నా కార్యకర్తలు, నా ఊరి కార్యకర్తలు. భరిస్తా. అయినా ఆలతోటి తన్నులు తినేంత పంచాయతీ ఏం పెట్టుకున్నావే? అరే నేను మన ఊళ్ళో చిన్నపాటి బుడ్డ లీడర్ని కదా. ఇక అట్లనే మొన్నటి దాకా ఆర్డు నెంబర్గా కూడా పనిచేస్తుంది. అయితే ఇలా పొద్దుగాల అటు మన ఊళ్ళో అటు కొసవాడకో చిన్న మీటింగ్ పెట్టిర్రు. అయితే ఇక నేను కూడా ఆడికి పోయినా. మన ఊరు జనాలు కూడా చాలా మంది వచ్చిర్రు ఆడికి. ఇక నేను వచ్చేది చూసి తాత రాముల తాత, నువ్వు మన ఊళ్ళో చిన్నపాటి మంచి పేరున్న లీడర్వే కదా, మరి మన ఊళ్ళకు ఊరియా బత్తాలు అత్తలేవు, రైతులు బాగా ఇబ్బంది పడతాళ్ళు, మరి మీ పెద్ద లీడర్లకు చెప్పి ఇక ఊరియా బత్తాలు ఏవో ఇప్పియరా అదే అని అన్నారు పుసుక్కున. అయితే నేను దానికో మాట అన్నందుకు ఇక ఈ మర్యాద చేసారు గట్ట చిన్నది. అగ్గో వాళ్ళు కొట్టేంత మాటేమన్నా ముసలోడా? ముచ్చటేందో చక్కగా చెప్పరాదు? ఇక ఊళ్ళే వరి పంటకు కావాల్సినంత ఊరియా బత్తాలు దొరుకుతలే వాట పిల్ల. అది నాతోటి గట్టిగా మొత్తుకున్నారు. నా గుండెలో వ్యవసాయం ఎవరు చేయమన్నారా మిమ్మల్ని? అరే ఆ వరి పంట ఎవడేమంటారా? ఆ వరి పంటను బంద్ చేయరు అని ఇక నేను గట్టిగా గదిరించి పెట్టినట్టు మాట్లాడినా. దానికి ఇక వాళ్ళ ఇష్టైలా వాళ్ళు నన్ను అరుచుకున్నారు. గిరికి అయితే కానీ మాకు కామన్ అయిపోయింది. మరి నువ్వైనా అట్లెందుకు అన్నావు చెప్పు? అరే మన తెలంగాణలో పంటలు బాగా పండుతాయి. అట్నే దాంట్లో ముఖ్యంగా వరి పంట బాగా పండుతుందట. అయితే ఆ వరి పంటకు మనోళ్ళు ఊరియా బాగేసి పండిస్తాను కాబట్టి ఆ పంటను బయట దేశ పళ్ళు ఎవరు దేకుతలేడట. అయితే నా దౌడల వరి పంట ఎందుకు ఎత్తాను రా బంద్ చేయరే? ఆ వరి పంట గిరి పంట దాన్ని నేను కొద్దిగా గదిరించి పెట్టినట్టు మాట్లాడినా. ఇక చుట్టుముట్టున్న వాళ్ళు జరంతా నన్ను కూడా బాగా మర్యాద ఎంబడి అరుచుకున్నారు. గంటే నా ఏమన్నా తప్పునా చెప్పు ఇలా? అవును, వాళ్ళు నిన్ను కొట్టుట్లా తప్పేలేదు. పంటకు మోతాదుకు మించి మందులు వాడొద్దని రైతులకు అవగాహన కల్పించాలి గాని వరి పంట వేయొద్దంటే ఏందన్నట్టు చెప్పు? మొక్క మంచి లేదని అద్దాన్ని వల్ల కొట్టుకుంటారే. అందుకే రైతులు నా ఈపు వలకు కొట్టారు. అయినా నేను అన్నదంటే తప్పే ఉన్నది చెప్పిల్ల. మోతాదుకు మించి వరి పంటకు ఊరియా వాడేది రైతులే, మళ్ళా ఊరియా దొరుకుతలేదని మొత్తుకునేది కూడా రైతులే. మా లీడర్ మేము ఏం చేయాలి చెప్పు? ఏం చేస్తారా? మీకు ఓట్లేసి గెలిపించినందుకు సర్కార్కు జనాలకు వారధి లెక్క పనిచేయాలి మీరు. లేకుంటే మీరు ఇసంటి తలతిక్క మాటలు మాట్లాడితే ఇగో గిసంటి మర్యాదలే చేస్తారు. తొక్కలో కార్యకర్తలు అవసరమే లేదు నాకు. వాళ్ళు బరాబరిని ఇట్లనే మాట్లాడతా. వాళ్ళతో నాకేం పని చెప్పు? లీడర్ నన్నే ప్రశ్నిస్తారా వాళ్ళు? అసలు కార్యకర్తలు అంటే ఎట్లుండాలి? ఓట్ల నాడు నోట్లకు పని చేయాలి. బిర్యానీ పొట్లాలు ఇస్తే బొత్తవాళ్ళగా తిని నోరు మూసుకొని పసరాలలో తిరగాలి. లీడర్ అనేటోడు వచ్చే ఉంటే చేతులు కట్టుకొని నిలబడాలి. కానీ ఇట్లా ప్రశ్నిస్తారా? అడుగుతారా నన్ను? కాలం మారింది తాత. మీ లీడర్లు పోతే చేతులు కట్టుకొని నిలబడే రోజులు ఎప్పుడో పోయినాయి. చేతమన్న పనిని చేయకపోయినా, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, తలతిక్క మాటలు మాట్లాడినా వాళ్ళ యాక్షన్ గిట్లనే ఉంటది. అబ్బర కొడుక, నిజంగానే ఈ పలక ఫోన్లు వచ్చిన కానుంచి జనాలు బాగా తెలివి మితిమీరిపోతాళ్ళు. ఈ కంపెనీలతోటి మాట్లాడి ఈ పలక ఫోన్లను జల్లిన రద్దు చేపియాలి. లేకుంటే మా లీడర్లో మేము జనాలలో తిరిగే పరిస్థితి లేదు రాబోయే రోజులలో. ఆలోచించాలి దీని గురించి. పాఠం బోధపడిందా రాములు గారు? ఇకనైనా జనాలు అడిగే వాటికి సమాధానం మంచిగా చెప్పు. అధికారం ఉన్నది కదా, నేను ఏది చెప్పినా జనాలు అర్థం చేసుకుంటారు అనుకుంటే పొరపాటే. కాబట్టి జాగ్రత్తగా మెదలాలే. అవు అది కూడా నిజమే పిల్లో. ఇన్నొద్దులు జనాలందరూ నన్ను చేతులెత్తి మొక్కుతాంటే నన్ను మొక్కుతారు కావచ్చని నేను అనుకున్నా. కానీ నా పదవిని చూసి చేతులెత్తి మొక్కుతాను అని ఇయ్యాలనే బోధపడింది.
బో ఇకనైనా నేను పైలంగా ఉండాలి పిల్లు, లేకుంటే నా బద్దలు బాసింగాలే అయితే కానీ నాదొక డఫ్ట్ పిల్ల. మరి సెంట్రల్ సర్కార్ అయినా మన రాష్ట్రానికి యూరియా బత్తాలు సరిపోని ఎందుకు ఇస్తలేదంటావు? ఏ రాష్ట్రానికి ఎన్ని యూరియా బత్తాలు పంపాలి అనే దానికో పెద్ద లెక్కుంటది తాత. రాష్ట్ర సర్కారు ఇచ్చే పంట లెక్కలను బట్టి ఉంటదట. అది చెప్తే నీకు నాకు అర్థం కాదు కానీ ఇక ఇంటికి పోయి ఆ దెబ్బల కిందంతా జెండు బాంబు రుద్దుకోపో. అరే మన రాష్ట్రానికి సాన్య ఊరియా బత్తాలు వచ్చినాయట. మరి ఈ రైతు సొసైటీ వాళ్ళు మరి ఏ రైతులకు ఇత్తాళ్ళు కావచ్చు ఏందో. ఒక్క నిమిషం ఆగు పిల్ల, ఏమో ఫోన్ చేస్తాను. అలా ఎక్కడేసి ఏంద్రా చెప్పురా. ఏంది మీ అన్నకు 10 ఊరియా బత్తాలు ఇచ్చిండు, నీకు 10 బత్తాలు రాసి 2 చేతులు పెట్టిండా? అగో మనకి ఇవ్వకుంటే అవతల పాచోనికి ఎత్తిస్తాడట్రా. నీ అత్త నాగు, నీ వచ్చి గట్టిగా నడుచుకుంటాగు. అదే ఎక్కువ తక్కువ బత్తాలు రాతాను 2 బత్తాలు చేతులు పెట్టి కొడతాను. అసలు మరి ఈ ఊరియా బత్తాలని ఎవరికి ఇత్తాలు కావచ్చు వాళ్ళు? నీ వార్తలను చదువుకో పిల్ల, నేను పోతాను. యూరియా బత్తాలు దొరకక చాలా జాగాల్లో రైతులు అరిగోసపడుతున్నారు. ఇటు రాష్ట్ర సర్కారు పట్టించుకోదాయే, అటు సెంటర్ సర్కారు యూరియా బత్తాలు పంపదాయే. మీదికెంచి కొంతమంది లీడర్లు యూరియా బత్తాలు ఎక్కువ వాడే వరి పంటను ఎయ్యనేయొద్దని ఉద్దరు ముచ్చట్లు చెప్పబట్టే. ఇక రైతులు ఏం చేయాలనో ఏందో పోండ్రి.